Hello friends, welcome back to our channel friends. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ అట్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటి కొరికైతే మనకి మెరిట్ లిస్ట్ వచ్చేసింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి మనమైతే కాలేజ్ యూనివర్సిటీకి చేయడం జరిగింది. సో అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఎట్లకెళ్ళకైతే కాల్ అయితే వాళ్ళకైతే రీచ్ అయింది. వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అని చెప్పేసి మనమైతే విందాం. అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు స్పెషల్గా కేర్ కావాలనుకుంటే లైక్ ఎలా అంటే మన ఛానల్లో జాయిన్ బటన్ పై క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యారనుకోండి. సో నాకైతే ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఎలాంటి కామెంట్స్ చేసినా వీళ్ళు అండ్ ఎలాంటి డౌట్స్ అడిగినా కానీ వెంటనే నాకైతే ఇక్కడ హైలైట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కదా, సింబల్స్ గుర్తులు, అవి కనిపిస్తూ ఉంటే నాకు అర్థమైపోతుంది, వీళ్ళు అదేంటి మనకి జాయిన్ బటన్ పై క్లిక్ చేసిన వాళ్ళు. సో వాళ్ళకి మనమైతే స్పెషల్గా కేర్ అయితే తీసుకోవాలని చెప్పేసి నేనైతే వీళ్ళకి ఒక్క చిన్న కామెంట్ కూడా వదలకుండా అయితే రిప్లై అయితే ఇస్తూ ఉంటాను అనమాట. సో మీకు కూడా అలా కావాలనుకుంటే ప్లీజ్ మీరైతే జాయిన్ బటన్ పై క్లిక్ అయితే చేసి జాయిన్ అయితే అవ్వండి మన ఛానల్లో, ఓకేనా. సో చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకైతే ఏదైతే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో ఇవన్నిటికైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. పూర్తిగా అయితే మనకి మెడికల్ కాలేజెస్ వీటికి ఈ యొక్క కోర్సెస్ అండర్లోకి అయితే వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీపీటీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీకి మాత్రం ఒక్క గవర్నమెంట్ కాలేజ్ కూడా లేదు. అది పూర్తిగా మనకి ప్రైవేట్ కాలేజెస్ పైన బేస్ అయి ఉంటుంది అనమాట. సో ప్రైవేట్ కాలేజ్లో మనకైతే సీట్ అయితే ఇస్తారు ఫర్ బీపీటీ కోర్స్కి. అండ్ ఇప్పుడు మనకు జరిగేది వచ్చేసి కన్వీనర్ కోటా సీట్స్ భర్తీ కాబట్టి సో ఎవరికైనా కానీ సీట్ వచ్చింది అని అనిపిస్తే అది వచ్చేసి కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్ కోటాలో సీట్ వచ్చింది. గవర్నమెంట్ కోటా అంటే ఇప్పుడు గవర్నమెంట్ సీట్ అనమాట. ప్రైవేట్ కాలేజ్లో మీకు సీట్ వచ్చినా కానీ ప్రైవేట్ కాలేజ్లో ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఆఫ్ కన్వీనర్ కోటాస్ ఉంటాయన్నమాట. సో అలా అయితేనే కాలేజ్ అయితే రన్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఎలా అంటే మనకి మీకు అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఫర్ బీపీటీ కోర్స్ గురించి చెప్తున్నాను. సో అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి మనకైతే గవర్నమెంట్ సీట్ అయితే ఆ కాలేజ్లో అయితే వస్తుంది అనమాట. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి అందులో అయితే చదవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఎక్స్ట్రా ఫీజ్ అట్లాంటిది ఏం కట్టడానికి కూడా అవసరం అయితే లేదు, ఓకేనా. సో ఇది చాలా మందికి ఉన్న డౌట్ అండ్ నేను ఒక మాటలో చెప్పేశాను, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. ఒక్కసారి అయితే కాల్ రికార్డ్ అయితే వినేసేయండి, మనకైతే క్లియర్ అయితే అయిపోతుంది. వినే తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ ఆఫీషియల్ నెంబర్ అయినటువంటి 6th నెంబర్కి అయితే మనకు కాల్ చేయడం జరిగింది. ఒక్కసారి నిన్న డేట్ వచ్చేసి మనకైతే తెలుసు కదా, ఫిబ్రవరి 6th వచ్చేసి ఫిబ్రవరి 5th. మీరు ఒకసారి కదా చూసుకోండి, నేను ఎన్నిసార్లు కాల్ చేశాను నిన్న. ఒకే రోజులో ఎన్నిసార్లు కాల్ చేశాను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది ఫిబ్రవరి 4th, ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. సో ఫిబ్రవరి 5th ఇక్కడ చూసుకోండి, నేను ఎన్నిసార్లు అనేకసార్లు మార్నింగ్ నుంచి మొదలుకొని ఆఫ్టర్నూన్ వరకు చేస్తూనే ఉన్నాను. సో మనకైతే మీరు ఇక్కడ చూసుకోండి, స్క్రోల్ చేస్తుంటే కూడా అయితే రావట్లేదు. ఇప్పుడు మనకి కాల్ రికార్డ్ లాస్ట్ టైం ఎక్కడ రికార్డ్ అయిందో చూడండి, అన్నిసార్లు స్క్రోల్ చేస్తే మనకైతే లాస్ట్కి అయితే వచ్చింది, ఓకేనా. సో మరి లాగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు, కాల్ కూడా ఎత్తడం లేదనమాట. సో ఇట్స్ ఓకే, వాళ్ళకి ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి, అది పక్కన పెట్టేద్దాం. మనకు కావాల్సిన ఫైనల్ మెరిట్ లిస్ట్. సో ఒకసారి ఏమన్నారు ఏంటి అని చెప్పేసి మనం అయితే విందాం ఫ్రెండ్స్. ఇప్పుడు హలో, నమస్కారం అండి, చెప్పండి మేడం. అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ మేడం, ఇది బీఎస్సీ పారామెడికల్ వాళ్ళది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందండి? వీక్ లో వస్తుంది. అంటే ఇప్పటికీ అడ్మిషన్స్ చాలా లాంగ్ అయినాయా మ్యామ్? ఇప్పటికీ వేకెన్సీస్ అన్ని చూడాలి కదా, చూడాలి కదా జాగ్రత్తగా. ఓకే. అంటే ఇప్పటివరకు మ్యామ్ ఈ వీక్ లో పక్కా వచ్చే అవకాశం ఉందా? ప్రొలాంగ్ చేస్తాను మళ్ళీ చేయడానికి చూస్తున్నాం, అయితే వెబ్సైట్ లో పెడతారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రీవెన్సెస్ అన్నీ చాలా వచ్చినాయంట. సో అవన్నిటిని వెరిఫై చేసి
మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి కాబట్టి అన్నీ చూసి ఇవ్వాలి కాబట్టి కొంచెం అయితే టైం అయితే పడుతుందబ్బా అని చెప్పేసి అంటున్నారు. సో ఇట్స్ ఓకే, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే యూనివర్సిటీ ఇప్పటికే మీరైతే చూసుకున్నారు 7,000+ మెంబర్స్ అయితే మనకైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. అండ్ ఇంకా 200 to 400 మెంబర్స్ అయితే వాళ్ళైతే అప్లికేషన్ ఫీ పే చేశారు. అండ్ కొందరు సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. వాళ్ళందరివి వెరిఫై చేసి మళ్ళీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం అయితే టైం పట్టే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మీరే విన్నారు, నేనైతే అలా ఏంటి ఆ యొక్క నెంబర్కి మతలబ్ అలా ఏం చేయలేదు కదా, మీరే విన్నారు కాల్ వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడింది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, సో మనం నమ్మలేమన్నమాట వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అని చెప్పేసి. ఈరోజు వీళ్ళు ఇప్పుడు ఈ వీక్లో ఉన్నారు, ఇవ్వాలంటే ఇవాళ రావచ్చు మరి. సో అందుకొరికి ఎప్పటికెప్పుడు అప్రమత్తంగా ఉండండి. నేనైతే యూనివర్సిటీకి మళ్ళీ కాల్ చేస్తాను ఈరోజు. అండ్ వన్ మోర్ థింగ్, వెబ్సైట్ అయితే తరచు చెక్ చేస్తూ ఉండండి. వన్స్ ఎలాంటి అప్డేట్ వచ్చినా మనకైతే ఇన్ఫామ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. అండ్ లేదు అంటే ఇన్స్టాలో కాల్ అయితే చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. అండ్ మీరు కామెంట్ చేస్తేనే నాకేమవుతుందంటే లైక్ కొత్త ఐడియాలు వస్తాయి. అండ్ ఇంకేంటంటే ఆ యొక్క అంశంపై వీడియో అయితే చేయాలన్న ఉద్దేశం అయితే నాకు కలుగుతుంది. కాబట్టి ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.